ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాస వ్రతంలో మనము ఈరోజు 16వ రోజుకు చేరుకున్నాము. ఆండాళ్ తల్లి మనకి ఒక దివ్యమైన పాశురాన్ని అందించింది. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடி தோணும் தோரண வாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நெனலேனாய் நேரந்தான் தூயமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மானி நேய நிலை கதవం నీకు ఏలోరెంబావాయ్. ఆండాళ్ చెప్తోంది, మనందరికీ నాయకుడైనటువంటి నందగోపాలుని యొక్క గృహాన్ని రక్షించేవాడా, నీవు మేమందరము వచ్చాము గోపికలం, తలుపు తీయ అంటోంది. మరి కృష్ణ మందిరం ఎలా తెలుసుకుంటుంది అమ్మవారంటే, కృష్ణ మందిరానికి, కృష్ణయ్య ఉండే భవనానికి ఒక ధ్వజం ఉంటుందంట. ఆ ధ్వజం యొక్క గుర్తుపట్టి అమ్మవారు కృష్ణ భవనానికి వెళ్ళారు అందరూ. అక్కడ ఆ కృష్ణ భవనం మొత్తము కూడా తోరణాలతో అలంకరించబడి ఉంది. ఆ భవనానికి ద్వారం దగ్గర కాపలివాడుంటే, ఓ ద్వారపు కాపలివాడా, తలుపు తెరువు. ఆ తలుపు కూడా ఎలాంటిదంట, రత్నాలు మణులతో కూడిన తలుపు, దాని యొక్క తాళం, తలుపు తీయ అంటోంది అమ్మవారు. మేమందరము కపటం తెలియని గొల్ల పిల్లలం, గోపికలం వచ్చాము. స్వామివారు మాకు నిన్ననే వాగ్దానం చేశారు, మీ అందరి యొక్క సకల కామ్యాలు తీరుస్తాను అని మమ్మల్ని రమ్మన్నారు. పర్యా అనే వాయిద్యాన్ని కూడా ఇస్తా అన్నారు. మేమందరము స్వామికి మేలుకొల్పులు పాడటానికి వచ్చాము, నువ్వు సందేహింపగా తలుపుతి అని ఆండాళమ్మవారు ఆ ద్వారం దగ్గర ఉన్న కాపలివారిని ఆదేశిస్తున్నారు. ఈనాటి పాశురంలో అమ్మవారు స్వామిని మాయనే అంటుంది, ఇంకా మణివన్న అంటుంది. స్వామి మాయ అత్యంత అతిమానుష చేష్టితాలు, పూతనా సంహారము, శకటాసుర సంహారం, ధేనుకాసుర సంహారం లాంటి అతిమానుష చేష్టితాలు 8 ఏళ్ల వయసులోనే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన స్వామి, అద్భుతమైన లీలా విగ్రహుడు స్వామి. అలాంటి మాయనే మణివಣ್ణ అని పిలుస్తుంది. మనందరం కూడా స్వామిని ఆ నామంతో స్మరించి ధన్యులమవుదాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ తక్కువ సమయంలో